సునంద, అసలు నువ్వు ఏం మాట్లాడుతావు? నీకేమైనా అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయండి. మీకు రెండే ఆప్షన్స్, మీ కొడుకా మేమా. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అమర్ నేహలు సొంత అన్నా చెల్లెల కన్నా ఎంతో ప్రేమగా ఉన్నారు. అలాంటిది వాళ్ళనెందుకు విడదీయాలని చూస్తున్నావు? మీరు ఎందుకని ఆలోచించే సమయం దాటిపోయింది. ఎప్పుడు విడిపోవాలో అది ఆలోచించండి. ఎందుకంటే నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. దీనికోసం నేను కోర్టు దాకా కూడా వెళ్తాను. అవసరం లేదు పిన్ని. మీరన్నట్టే నేను ప్రియా వేరే ఇల్లు చూసుకుంటాం. రే అమర్, తనంటే అంది, నీకేమైందిరా? పిన్ని చెప్పిన దాంట్లో నిజం ఉంది నాన్న. రే అది అన్నయ్య, నువ్వు కూడా ఏంటన్నయ్యా? నేహా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అవును అవును, పెద్దవాళ్లకు అన్నీ తెలుసు. మరి అమ్మమ్మ ప్లీజ్ నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. కలిసి ఒక్కటిగా ఉండలేనప్పుడు విడిపోయి కలిసి ఉండడమే బెటర్. ఎదురుగా ఉంటూ మొహాలు చూసుకోకుండా ఉండడానికి బదులు ఎక్కడో ఉండి మనకంటూ ఓ కుటుంబం ఉందని ఫీల్ అవడమే బెటర్. అయినా విడిపోయి ఉండడం అంటే తెగదింపులు చేసుకొని వెళ్ళిపోవడం కాదు కదా. ఏ పండగకో పబ్బానికో కలుస్తూనే ఉంటాం కదా. పిన్ని, బంధాలతో మనం ఇమ్మలేకపోయినా చుట్టపు చూపుగానైనా మనం కలుస్తూనే ఉండొచ్చుగా. దానికైనా నువ్వు ఒప్పుకుంటావా? చూసారా అండి, ఇప్పుడు కూడా పిన్నే అంటున్నాడు. అది మీ కొడుకు. అత్తయ్య, అమ్మ అని పిలిస్తే మీరు యాక్సెప్ట్ చేయడం లేదు, అందుకే పిన్ని అంటున్నారు. ప్రియా వదిలే, మనం ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నాం. ఇది ఫైనల్. పిన్ని, హాస్పిటల్ ఓపెన్ అయ్యాక వారం తిరక్క ముందే మేము వెళ్ళిపోతాం. ఈ కొద్ది రోజులు భరించు మిమ్మల్ని, చాలు. ఇప్పుడు నీకు బాగా తృప్తిగా ఉందా? ఛీ, అమ్మా, ఏంటమ్మా నువ్వు ఇలా చేసావు? నాకు నచ్చలేదు. ఛ! గొప్ప పని చేసావు సునంద. నువ్వు వచ్చాక ఈ ఇంట్లో వచ్చిన మొదటి మార్పు ఇదే. ఎన్నాళ్ళు నా కొడుకు రెండో పెళ్ళి ఎందుకు చేసుకున్నాడా అని తెగ ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది ఎందుకా అని. చాలా గొప్ప పని చేసావమ్మా, చాలా గొప్ప పని చేసావు. ప్రియా, నువ్వు కూడా ఏదన్నా అనాలా? అనేసి. మీరెప్పటికీ అమ్మ కాలేరు, పిన్నిగానే మిగిలిపోతారత్తయ్య.
హాయ్ రాధిక గారు, ఎంతసేపు అయింది మీరొచ్చి? ఇందాకే 10 minutes అవుతుంది డాక్టర్. చెప్పండి రాధిక గారు, ఏంటిలా వచ్చారు? అది డాక్టర్, మా ఆయనకి టాబ్లెట్స్ ఇంకా ఎన్ని రోజులు వాడాలా అని. అది అది నేనెలా చెప్తానండి? మెయిన్ డాక్టర్ గారైతే చెప్పగలరు. ఆ, ఆవిడ లేరా డాక్టర్? లేరండి, అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళారు. ఆ, డాక్టర్ ప్లీజ్ ఒకసారి కాల్ చేసి మాట్లాడి చెప్తారా? అది ఆవిడ వెకేషన్కి వెళ్ళారండి, డిస్టర్బ్ చేయొద్దని చెప్పారు. అలా అనకండి డాక్టర్, ఎమర్జెన్సీ అని చెప్పండి. ఎందుకంటే నా భర్తకి నా మీద డౌట్ మొదలైంది. ఆయన నేను కావాలని దూరం పెడుతున్నానని ఆయన అనుకుంటున్నారు. పైగా మా అమ్మమ్మ గారు కూడా నన్ను చాలా తప్పుగా అనుకుంటున్నారు. ఇంకా ఎక్కువ రోజులు నేను ఈ విషయం దాచలేనండి. సరేనండి, నేను ఒకసారి కాల్ చేసి చెప్తాను. మీరు కూర్చునుండండి, ఇప్పుడే వస్తాను. డాక్టర్ ఫోన్ చేస్తుందేంటి? ఏంటి, రాధిక అక్కడికి వచ్చిందా? అవునండి, ఎన్ని రోజులు టాబ్లెట్లు వాడాలని అడుగుతున్నారు. నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. మీరు చెప్తే నేను రాధిక్కి చెప్తాను. లైన్లో ఉండండి, అది నేను మీకు చెప్పాలంటే నాకు ఇంకొకరు చెప్పాలి. అలాగేనండి. ఎక్కడికే? రండి చెప్తాను. దర్శిని, ఏంటి, ఏమైంది? రాధిక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎన్ని రోజుల కోర్సు వాడాలని పోరు పెడుతుందంట. ఓహో, అంటే స్టెప్ తీసేసుకుందన్నమాట. ఒక పంచే, 2 రోజులు వాడిన తర్వాత తను తన భర్తని కలవచ్చని చెప్పు. మనం అదేంటి, వాళ్ళు కలవద్దనే కదా మన ప్లాన్. ప్లాన్ బి ఇది. ఏం కాదు, నేను చెప్పింది చెప్పండి. అంతేనా? అంతే. రాధిక గారు, మీ ప్రాబ్లం సాల్వ్ అండి. డాక్టర్ గారు ఫోన్ అటెండ్ చేశారు. ఆవిడే మీకు కాల్ చేద్దాం అనుకున్నారట. మీరింకా 2 రోజులు మిగిలిన కోర్సు కూడా వాడి తర్వాత మీ భర్తతో హ్యాపీగా ఉండొచ్చండి. చాలా సంతోషం డాక్టర్. మా ప్రాబ్లం క్లియర్ అయినట్టే కదా? 100% క్లియర్ అయినట్టేనండి. డాక్టర్ గారు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారట మీకు చెప్పాలని, కానీ అనుకోకుండా వెకేషన్కి వెళ్లాల్సి వచ్చిందట. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను బయలుదేరుతాను. ఓకే, థ్యాంక్ యూ. అసలు ఏం చేస్తున్నావు దర్శిని? ఎందుకు వాళ్ళని కలపడానికి ట్రై చేస్తున్నావు? వాళ్ళు కలిస్తే వాళ్ళ మధ్య అనుమానం ఎలా పెంచుతావు? కలవచ్చు అని చెప్పాను గాని మనం కలవనిస్తామని చెప్పలేదుగా. ఎలా అడ్డుకుంటావు? చూస్తావుగా, మనసులు ఎంత దగ్గరగా అయితే మనుషులు విడిపోవడానికి అంత ఎక్కువగా అవకాశాలుంటాయి. నువ్వు క్లారిటీగా ఉన్నావు కదా? ఫుల్ క్లారిటీతో ఉన్నా. యు డోంట్ వరీ. మీ పేరు గోత్రం చెప్పండి అమ్మా. కైలాష్.
कैलाश नामधेयस्य राधिका राधिका नामधेयस्य संपूर्ण आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम అమ్మా, నాతో వ్రతం ఎందుకు చేయించావో నాకిప్పుడు అర్థమైంది. నా భర్త సమస్యని తీర్చడానికే కదా. నా బాధను దూరం చేసి నన్ను నా భర్తకు దగ్గర చేయడానికే కదా. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఇన్నాళ్ళు నేను పడ్డ నరకం ఒక్క క్షణంలో మాయించేశావు. నాలో ఆనందాన్ని నింపావు. నా బ్రతుక్కి ఒక అర్థాన్ని ఇచ్చావు. నేనిప్పుడు నా భర్తని, కుటుంబాన్ని సంతోషంతో ముంచెత్తుతాను. ఇన్నాళ్ళు నా భర్త నా నుండి కోరుకున్న ప్రేమని, ఆప్యాయతని జీవితాంతం ఆయనకి అందిస్తాను తల్లి. ఆయనకి నిజం చెప్పకుండా ఇన్ని రోజులు దాస్తూ వచ్చాను. ఇది నిజమని చెప్పాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను. కానీ ఆ అవసరం రాకుండానే నా కష్టాన్ని తీర్చావు తల్లి. ఇప్పుడు నాకున్న భారం తగ్గింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇక జీవితం అంతా నాకు ఈ ఆనందం సొంతం కావాలి. నా భర్త, నేను సంతోషంగా ఉండాలి. నువ్వే నాకు రక్షగా ఉండాలి తల్లి. నువ్విచ్చిన ఈ ధైర్యంతో పాటు విధి నాలో భయాన్ని కూడా కలిగిస్తుంది. అమర్కి నాకు ఉన్న చేదు జ్ఞాపకం ఇప్పుడు మళ్ళీ నన్ను వెంటాడుతుంది. ఆ సమస్య మాత్రం నా జీవితానికి అడ్డు కాకూడదు. నా చెల్లి జీవితానికి అది అడ్డు కూడా. అది తొలగించే బాధ్యత కూడా నీదే తల్లి. అసలు వాడు ఎవడు, ఎందుకు ఇదంతా చేస్తున్నాడో నాకు తెలీదు. ఇంకెప్పుడు వాడు నా దారికి అడ్డు రాకుండా నువ్వే చూడాలి తల్లి. నాలో కలిగిన ఈ ఆనందం నాకు 3 నాళ్ల ముచ్చటే అయితే నేను భరించలేను. నీ మీద భారం వేసి ముందడుగు వేయడం తప్ప నాకింకొక దారి లేదు. సారీ సారీ సారీ, ఇట్స్ ఓకే. ఏ అమ్మా, చూసుకో అక్కర్లా. బామ్మ వదిలే, కావాలని చేస్తారు ఎవరైనా. సారీ అండి, పొరపాటైంది. పర్వాలేదండి, మీరు వెళ్ళండి. ప్రసాదం అంతా నేలపాలు చేసింది, నీ బట్టల మీద కూడా వేసింది. బామ్మ, ఆ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను. ఉమ్. త్వరగా వచ్చేయమ్మా. అలాగే బామ్మ. ప్రియా, నేను గుళ్ళో కూర్చుంటాను. ఓకే. ఎవరు తలుపేసింది? తీయండి. ఎవరు? ఏంటి ప్రియా, భర్తతో సంతోషంగా ఉండాలని గుళ్ళో మొక్కుకోవడానికి వచ్చావా? ఎవరు నువ్వు? చెప్పాగా నీ శ్రేయోభిలాషనని. నువ్వు ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా నీ భర్తతో మాత్రం నువ్వు ఉండలేవు. ఎందుకంటే తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలుస్తుందనే సామెత నీ విషయంలో ప్రూవ్ అవ్వబోతుంది. ఏయ్,
మర్యాదగా తలుపు తీవే. తీమంటుంటే దమ్ముంటే ఎదురుపడి మాట్లాడు. ఎదురుపడితే తట్టుకోలేవు ప్రియా. నిజాన్ని తట్టుకునే శక్తి నీకు లేదు అని నేను నీకు ముందే చెప్పాను కదా. అందుకే నీకు ముందు జరగబోయేది ఇదే అని చూపించి నిన్ను ప్రిపేర్ చేసి అప్పుడు నీ దగ్గరకు వస్తాను. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీకు విషయం చెప్దామని. ఏంటా విషయం? మీ ఆయన ప్రేయసి ఇప్పుడు ఈ గుళ్ళోనే ఉంది. నువ్వు పోల్చుకుంటే బాగుంటుంది. ఆ విషయం చెప్పడానికే వచ్చాను. అయితే ఎవరు చూపించు, అప్పుడు నమ్ముతాను. చూపిస్తే నువ్వు నమ్మవు. నీ అంతట నువ్వు కనిపెడితేనే నమ్ముతావు. ఈ పిచ్చి విషయాలు నాతో చెప్పకు. నువ్వే ఓ అబద్ధం. నా భర్త ప్రేమే నిజం. సరే సరే, బయటికొచ్చాక నేను చెప్పిన వ్యక్తి గురించి నువ్వు వెతక్కుండా ఉండగలవా? నువ్వు వెతక్కుండా ఉండు, అప్పుడు నమ్ముతాను నీ భర్త మీద నీకు ప్రేమ మాత్రమే ఉంది, అనుమానం అస్సలు లేదని. ఏంటి? అయినా వెతకపోయే తీగ నీ కాళ్ళకే తగులుతుందనుకో. ఎవరు నువ్వు? ఆగు! ఆగు! ప్రియా 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 ఆగవే. ప్రియా 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 వసే ఆగవే. ప్రియా ఎవరు నువ్వు? ఆగు! ప్రియా ప్రియా ఆగు! ఇదమ్మా రాధిక, నీ చెల్లెలు వరస. ఎవరు ప్రియా ఆ ఫ్రెండు? కొత్త పరిచయం లేక నీకు తెలీదు. దాంతో కొంచెం అర్జెంటుగా మాట్లాడాలి, అందుకే ఇలా ఫోన్లో మాట్లాడు. నెంబర్ తగలట్లేదక్క. అక్క నువ్విక్కడ? ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే గుడికొచ్చాను. ఏమిటమ్మా, ఏమన్నా విశేషమా? అదేం లేదు బామ్మ, కానీ దానికంటే హ్యాపీ న్యూస్. నేను అర్జెంటుగా వెళ్ళాలి, వస్తాను. జాగ్రత్త, వెళ్ళొస్తాను బామ్మ. అలాగేనమ్మా. ప్రియా, గుళ్ళోకి వెళ్దామమ్మా? వెళ్దాం బామ్మ, పద. సరే పద.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మీ పేరు గోత్రం చెప్పండి అమ్మా. మా శ్రీవారి పేరు అమర్, నేను ప్రియా. అమ్మా, నా లైఫ్లో నన్ను నా భర్తని వేరు చేయటానికి అది ఎప్పటికీ జరగకూడదు, ఎప్పటికీ జరగకూడదు.